నమస్తే. వెల్కమ్ టు పొలిటింట్ హెల్త్. ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా కూడా క్యాన్సర్ అనే పేరు ఎక్కువగా వింటూ ఉన్నాం. అయితే ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు స్టార్టింగ్‌లోనే ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? అదేవిధంగా దీనికి సంబంధించిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటూ ఏ విధంగా ఉంటుంది? సో, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామనమాట. ప్రెజెంట్ మనతో ఉన్నారు రేడియేషన్ ఆన్కాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు. మరి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ ఇప్పుడు క్యాన్సర్ అనంగానే మన బాడీలో ఒకటే ఆర్గాన్‌కి రాదు కాబట్టి రకరకాలుగా వస్తూ ఉంటుంది. లైక్ చెప్పాలంటే బ్రెయిన్ క్యాన్సర్ అనుకోవచ్చు, హ్మ్. బ్రెస్ట్ అనుకోవచ్చు, థ్రోట్ క్యాన్సర్. అయితే ఈ క్యాన్సర్ వస్తుంది అన్నప్పుడు ఆర్గాన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంటారు? మామూలుగా అండి మీరు చెప్పింది కరెక్టే. క్యాన్సర్ అనేది ఏ భాగానికన్నా రావచ్చనమాట. సో, మనం జనరల్‌గా ఇది అని చెప్పలేము. ఏ భాగంకొస్తదో సింప్టమ్స్ అన్ని లక్షణాలన్నీ దానికి సంబంధించి ఉంటుందనమాట. సపోజ్ దీన్నే వార్నింగ్ సైన్స్ అంటారు. మామూలుగా చాలామంది పబ్లిక్ అంటే కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, "మాకు క్యాన్సర్ ఉందా? లేదా? అని ఎట్లా తెలుసుకోవాలి డాక్టర్ గారు" అంటారు. అంటే టెస్టులు చేయకుండా మాకెప్పుడు అనుమానంతో ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి అని అడుగుతారనమాట. వీటికి కొన్ని వార్నింగ్ సైన్స్ అని ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే, బాడీలో ఎక్కడైనా మానని పుండు గాని, మానని గెడ్డ గాని, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో రొమ్ములో గడ్డ గాని, లేదంటే ఎక్కడైనా మానని పుండు చాలా కాలం పాటు అంటే వచ్చి పోవడం కాదు. కొన్ని వారాల పాటు నెల, 2 నెలలు, 3 నెలలు మానకుండా ఉండే అది ఈ పుండు గాని, గడ్డ గాని ఇవున్న సడెన్‌గా గొంతు చేంజ్ అయిపోయిన హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ అంటారనమాట. ఎస్పెషల్లీ స్మోకర్స్‌లో. హ్మ్. అదే కాకుండా అన్నం మింగడం కష్టమైన, హ్మ్. గొంతులో ఏదన్నా గొంతు క్యాన్సర్ అట్లా ఉంటే అంటే ఈసోఫేజియల్ ఆ క్యాన్సర్ ఉన్నప్పుడు ఏంటంటే మింగడం అది కష్టమవుతుందనమాట. ఇవే కాకుండా మానని దగ్గు చాలా కాలం పాటు. మామూలుగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఒక వారం పాటు ఉంటుంది దగ్గు. ఇట్లా కాకుండా చాలా కాలం పాటు దగ్గు. క్రానిక్ కాఫ్ అంటారనమాట. అదున్నా కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉండొచ్చనమాట. ఇవే కాకుండా ఇంకా కిందకొచ్చినట్లయితే ఆహ్, మోషన్‌లో కానీ, లేదంటే యూరిన్‌లో గానీ బ్లీడింగ్ కనిపియడము. హ్మ్. అవే కాకుండా ఆడవార్లలో పీరియడ్స్‌లో ఎక్కువ బ్లీడింగ్ కావడము. ఒకేసారి పీరియడ్స్ టైమ్ కాకుండా మిగతా టైమ్‌లో బ్లీడింగ్ కావడం. ఎక్కువగా తెలుపు అవ్వడము. హ్మ్. ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజల్ అంటే ఏందంటే ఎవరిలో అయితే పీరియడ్స్ ఆగిపోయిన పెద్ద వయసు వాళ్ళకి సడెన్‌గా బ్లీడింగ్ కనిపించిందనుకోండి. యూట్రైన్ క్యాన్సర్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇవే కాకుండా ఎక్కువ లూజ్ మోషన్స్, కాన్‌స్టిపేషన్ చాలా కాలం పాటు ఇవున్నా కూడా ఇంకోటేందంటే ముఖ్యంగా పుట్టుమచ్చల్లో కొన్ని క్యాన్సర్‌లొస్తాయండి. మెలనోమా అంటారు. పుట్టుమచ్చలు అందరికి ఉంటాయి గదా! ఉన్న పుట్టుమచ్చ సడెన్‌గా సైజ్ పెరగడం లేదంటే పుండులాగా ఏర్పడడము. ఈ లక్షణాలు నేను చెప్పినట్టు ఏమున్నా కూడా ఇమ్మీడియేట్‌గా మీరు కన్సర్న్ డాక్టర్‌ని మీరు అదే టెస్ట్ చేయించుకోవాలండి కలిసి. హ్మ్. అంటే నేను ముఖ్యమైన విషయం ఏంటంటే నేను అయితే వార్నింగ్ సైన్స్ చెప్పానో అయి ఉంటే క్యాన్సర్ అని కాదు. ఓకే. 90% అయి క్యాన్సర్ కాకపోవచ్చు. కానీ మీరు డాక్టర్ దగ్గరికెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకొని ఏదైనా టెస్ట్‌లు అడ్వైస్ చేస్తే టెస్ట్ చేయించుకుంటే ఏంటంటే మీరు అట్‌లీస్ట్ మనము క్యాన్సర్ లేదు అని మనము ఇది చేసుకోవచ్చనమాట. ఒకవేళ దురదృష్టవశాత్తు క్యాన్సర్ బారిన పడినట్లయితే ఇమ్మీడియేట్‌గా మీరు డాక్టర్ దగ్గరికెళ్తే ముందు స్టేజ్‌లోనే మనము డయాగ్నోస్ చేయగలిగితే నయమయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ ఇప్పుడు బ్రెయిన్ క్యాన్సర్ అనుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటారు? బ్రెయిన్ క్యాన్సర్‌లనేటివి చాలా వేగ్‌గా ఉంటాయండి. ఇనీషియల్ స్టేజెస్‌లో దురదృష్టవశాత్తు ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్‌లో ఏ సింప్టము ఉండదనమాట. హ్మ్. ఎందుకంటే చాలా చిన్నగా ఉందనుకోండి పేషెంట్ తెలీదు ఏ సింప్టమ్ కూడా ప్రెజెంట్ కారు. వన్స్ అది సైజ్ పెరిగినప్పుడే వాళ్ళకి రకరకాల సింప్టమ్స్ అనేటివి డెవలప్ అవుతాయి. హెడేక్ కావచ్చు, వాంతులు కావచ్చు, ఒక్కోసారి ఫిట్స్, సీజర్స్ రావచ్చు. ఇంకా సైజ్ ఎక్కువగా పెరిగినట్లయితే ఒక సైడ్ పారాలిసిస్ రావడము అయ్యి ఉంటాయన్నమాట. బ్రెయిన్‌లో గూడా డిఫరెంట్ ఉంటాయన్నమాట. పెరైటల్ అని, ఫ్రాంటల్ అని, ఆక్సిపిటల్ అని డిఫరెంట్ లోబ్స్ ఉంటాయి. సో, ఎక్కడైతే ఆ గెడ్డ ఏర్పడిందో దానికి సంబంధించి ఆ పార్ట్ ఏ భాగానికైతే సప్లై చేస్తదో ఆ భాగం అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, ఈ బ్రెయిన్ క్యాన్సర్ అనేది ఏ వయసు వాళ్ళకి గూడా రావచ్చు. ఈవెన్ చిన్న పిల్లల్లో గూడా మనకి కనిపిస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు ఆఫ్‌కోర్స్ వచ్చిన క్యాన్సర్ కొంచెం డిఫరెంట్ ఉంటది. పిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్ ఒక రకంగా ఉంటుంది. హ్మ్. పెద్దవాళ్ళలో వచ్చే బ్రెయిన్ ట్యూమర్ ఇంకో రకంగా ఉంటుంది. హిస్టలాజికల్‌గా వేరియేషన్స్ ఉంటాయి. మనకి ప్రోగ్నోసిస్ కూడా అంటే వాళ్ళు ఎట్లాగా
అంటే వాళ్ళు లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, ఎంతవరకు మనం క్యూర్ చేసుకోవచ్చు, ఎంతవరకు రెస్పాండ్ అవుతారు అన్ని వాటి మీద డిపెండ్ అవుతుందండి. డాక్టర్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి కొంతమంది ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక అది అల్సర్ లాగా మారిపోయి లాస్ట్ క్యాన్సర్ లాగా కూడా కొంతమందికి వస్తూ ఉంటుందండి. అది దేనికొస్తుంది అసలు జనరల్‌గా చెప్పాలంటే? మామూలుగా ఇది ఈసోఫేజియల్ క్యాన్సర్ గాని, స్టమక్ క్యాన్సర్ గాని, ఈసోఫేజియల్ అని తెలుగులో అన్నవాహిని అంటారు గదా! మనం తీసుకున్న ఆహారం నోటి ద్వారా గొంతు ఆ పైప్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని ఈసోఫేగస్ అంటారు. ఆ పైప్ ఎళ్లి పొట్టలో స్టమక్‌లో కలుస్తుంది. సో, ఈ ఈసోఫేజియల్ క్యాన్సర్ అనేది మనం కామన్ గానే చూస్తుంటాం. ఈసోఫేజియల్ ఎక్కువగా ఏంటంటే స్మోకర్స్‌కి, ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ అయ్యే వాళ్ళకి, చేసే వాళ్ళకి, ఇవే కాకుండా ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. దురదృష్టవశాత్తు ఏంటంటే మనం కల్చరల్‌గా మనం స్పైసీ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటాం తీసుకుంటాం. మనం. సో, అది ఒక రిస్క్. వాటిలతో పాటు ఎక్కువ ఆల్కహాల్ గానీ, టొబాకో స్మోకింగ్ అని ఇవి ఉండే వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో, వీళ్ళలో ఏందంటే ఎక్కువగా అన్నము మింగడం అనేది కష్టంగా ఉంటుంది. ఇనీషియల్‌గా వాళ్ళు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకోని ఈ రకరకాల ఈ యాంటీ ఈ డైజెషన్‌కి ఉంటాయి గదండీ! డైజిన్ అని ఇట్లా కొన్ని ఉంటాయి గదా! అయి యూజ్ చేయడం జరుగుతుంది. అది సివియర్ అయినప్పుడే వాళ్ళని డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తారు. డాక్టర్ ఏందంటే ఫస్ట్ ఎండోస్కోపీ చేస్తారండి. ఎండోస్కోపీ అంటే జస్ట్ సింపుల్‌గా ఏందంటే ఒక స్కోప్ లాంటిది నోటి ద్వారా పంపిస్తారనమాట. ఈసోఫేగస్, స్టమక్, డియోడినం అంటే పై భాగం చిన్న పేగులో పై భాగం అక్కడ వరకెళ్ళి వాళ్ళు టెస్ట్ చూడడమే కాకుండా ఒకవేళ ఏదైనా అనుమానంగా ఉన్నట్లయితే దాని నుంచి బయాప్సీ అంటే చిన్న ముక్క తీసి టెస్ట్‌కి పంపించడం జరుగుతుంది. హ్మ్. దాంట్లో గాని క్యాన్సర్ గాని డయాగ్నోస్ అవుతే తర్వాత ఏ స్టేజ్ ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుందనమాట. సో, ఎవరికైనా ఈ అన్నం మింగడం అనేది కష్టంగా ఉన్నా సడెన్‌గా ఎస్పెషల్లీ సాలిడ్ ఫుడ్స్, లిక్విడ్స్ బానే ఇనీషియల్ స్టేజెస్‌లో లిక్విడ్స్ బానే పోతాయి. సాలిడ్స్‌తో స్టార్ట్ అవుతుందనమాట. హ్మ్. అది ఉన్నా ఎక్కువ డైజెషన్ సరిగ్గా కాకపోయినా కొంచెం తినంగానే ఫుల్ అయిన ఫీలింగ్ అనమాట. ఎర్లీ సెటైటీ అంటారు. ఎందుకంటే పొట్ట క్యాన్సర్‌లో, స్టమక్ క్యాన్సర్‌లో ఉంటుందనమాట. కొంచెం తినంగానే పొట్ట హెవీ అయిపోయింది ఇంకా చాలు. సో, ఇట్లా మళ్ళీ వెయిట్ లాస్ ఉన్నా సడెన్‌గా బరువు బాగా తగ్గుతారండి. వితిన్ 2, 3 నెలల్లో 10% బరువు తగ్గడము. సో, ఇట్లాంటి సింప్టమ్స్ ఏవున్నా గూడా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికెళ్ళినట్లయితే వాళ్ళు ఎండోస్కోపీ చేసి, టెస్ట్ చేసి ఒకవేళ కొన్ని మెజారిటీ ఆఫ్ ద టైమ్ క్యాన్సర్ కాకపోవచ్చు. సింపుల్ గ్యాస్ట్రైటిస్ అయ్యుండొచ్చు. అది ఏదైనా డయాగ్నోస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్ ఇప్పుడు ఆడవాళ్ళకి కొంతమందికి బ్రెస్ట్‌లో కొంచెం గడ్డల్లాగా అవుతూ ఉంటాయి. అది 100% క్యాన్సర్‌కి చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా? లేకపోతే నార్మల్‌గా కూడా అలాంటివి వస్తూ ఉంటాయండి? ఇది చాలా మంచి క్వెషన్ అడిగారండి. 90% రొమ్ములో ఉన్న గడ్డలు క్యాన్సర్ కాదు. హ్మ్. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫైబ్రో అడినోమా అని. అది క్యాన్సరే కాదు. ఎక్కువగా టీన్స్‌లో టీనేజ్‌లో ఎర్లీ అంటే చిన్న వయసు 20, 20స్‌లో ఆ మహిళల్లో ఏందంటే ఈ ఫైబ్రో అడినోమాస్ అనేది వాళ్ళు చేసి ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్తారు. అది క్యాన్సర్ కాదు. హ్మ్. ఓకేనా? ఇంకోటేందంటే పాలగడ్డలని ఉంటాయి. అంటే మామూలుగా ఎవరైతే అవును. ఫీడింగ్ చేస్తారో. సో, ఇవన్నీ ఏంటంటే క్యాన్సర్ కాదండి. కానీ ఒకవేళ అంటే మానని గడ్డ సడెన్‌గా పెరుగుతున్నా ఏదైనా గూడా ఒక వయసు దాటాక 25 ఇయర్స్, 30 ఇయర్స్ వచ్చాక ఏ అనుమానం ఉన్నా గూడా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళాలి. 90% క్యాన్సర్ కాకపోవచ్చు. కానీ మీరు డాక్టర్‌ని కలిసి వాళ్ళు నిర్ధారణ చేస్తే అది క్యాన్సర్ కాదు అంటే మనము రిలాక్స్ అవ్వొచ్చనమాట. హ్మ్. ఒక్కోసారి ఇందాక చెప్పాను ఫైబ్రో అడినోమాస్ అని. వాటిలి ట్రీట్మెంట్ గూడా ఇవ్వం మేము. వాటంతట అవే కరిగిపోతాయి. లేదు ఒక్కోసారి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నొప్పిగా ఉందంటే అప్పుడు జస్ట్ ఆ గడ్డ వరకు తీసేయడం జరుగుతుంది. హ్మ్. కానీ ఏ గడ్డ ఉన్నా గూడా ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్లి అది క్యాన్సర్ కాదని ప్రూవ్ చేసుకోవడం మంచిది. అయి సింపుల్ టెస్ట్‌లే అండి. ఒక్కసారి పెద్ద పెద్ద బయాప్సీలు అయి గూడా అవసరం లేదు. మామోగ్రామ్ అంటే రొమ్ము అల్ట్రాసౌండ్ చేస్తాం. ఒకవేళ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల కన్నా తక్కువైతే అన్నెసెసరీగా మనం ఎక్స్‌రే ఎక్స్‌పోజర్ ఇవ్వము. హ్మ్. ఒకవేళ 40 సంవత్సరాలు దాటిన మహిళలకైతే మామోగ్రామ్ అని సింపుల్ ఎక్స్‌రే. ఆ ఎక్స్‌రేలో వచ్చే రేడియేషన్ ఎక్స్‌పోజర్ చాలా తక్కువుంటుందండి. దానికి ఆ రేడియేషన్ ఎక్స్‌పోజర్ భయపడాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. ఏదున్నా గూడా టెస్ట్ చేసుకొని దాన్ని క్యాన్సర్ కాదు అని ప్రూవ్ చేసుకోవడం మంచిది. డాక్టర్ ఇప్పుడు జనరల్‌గా మగవాళ్ళకనుకోవచ్చు, లేతే లేడీస్‌కనుకోవచ్చు. అండర్ ఆర్మ్స్‌లో కొంతమందికి గడ్డల్లాగా గూడా వస్తూ ఉంటాయి. అది ఎందుకొస్తుందంటారు? అది గూడా క్యాన్సరే అంటారా ఇలా? ఇది గూడా అండి. చాలా మటుకు ఆ సంకలో గడ్డ అనేది ఇన్ఫెక్షన్ కావచ్చు. హ్మ్. కామన్‌గా ఇన్ఫెక్షనే ఉంటుంది. కానీ
కొన్ని క్యాన్సర్లకి అక్కడ గడ్డల్లాగా వాళ్ళు ప్రెసెంట్ అవుతారండి. కామన్‌గా ఏంటంటే రొమ్ము క్యాన్సర్. ఒక్కోసారి రొమ్ము గడ్డతో పాటు సంకలో గడ్డలు ఫస్ట్ అక్కడికి స్ప్రెడ్ అవుద్ది రొమ్ము క్యాన్సర్. హ్మ్. సంకలో గడ్డల్లాగా కూడా వాళ్ళు ప్రెసెంట్ అవుతారనమాట. ఇవే కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్ తీసేద్దాము. ఇన్ఫెక్షన్స్ కాకుండా కొన్ని క్యాన్సర్‌లు లింఫోమాస్ అని ఉంటాయన్నమాట. అది ఒక రకమైన ఆహ్, ఇది లింఫ్ నోడ్ క్యాన్సర్ అది. లింఫ్ నోడ్స్‌కొచ్చే క్యాన్సర్ అది. లింఫోమా అనే టైప్‌లో గూడా ఈ గడ్డలతో వాళ్ళు ప్రెజెంట్ అవ్వడం జరుగుతుంది. హ్మ్. సో, ఇన్ఫెక్షన్ అనేది కామన్ కాజ్. బట్ కొన్ని క్యాన్సర్‌లో ఆ సంకలో గడ్డలతో గూడా ప్రెజెంట్ అవ్వడం జరుగుతుంది. డాక్టర్ ఇప్పుడు స్పైన్ క్యాన్సర్ అని అంటూ ఉంటారు. హ్మ్. జనరల్‌గా ఎందుకు వస్తూ ఉంటుందంటారు అది? మరి వెన్నుపూసలో ఈ క్యాన్సర్ అనేది కామన్‌గా మెటాస్టాటిక్ అనేది మోస్ట్ కామన్. మెటాస్టాటిక్ అంటే ఏంటంటే వేరే చోట క్యాన్సర్ ఉండి స్పైన్‌కి ఇది స్ప్రెడ్ అవ్వడం అనేది కామన్‌గా ప్రెజెంట్ అవుతారనమాట. అది రొమ్ము క్యాన్సర్ కావచ్చు, లేదంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు. ఒక్కోసారి మిగతా సింప్టమ్స్ ఏమి ఉండవు. బ్యాక్ పెయిన్‌తో ప్రెజెంట్ అవుతారనమాట. మనం ఎంఆర్ఐ చేసినప్పుడు ఈ గడ్డలనేటివి తగులుతాయి. ఈ లీషన్స్ అంటారు. అయి ఉన్నప్పుడు మనము తర్వాత వాటిని బయాప్సీ చేయడమో, లేదంటే పెట్ స్కాన్ చేయడం ద్వారా మనకి ప్రైమరీ వేరే చోట ఉంది. ఇది స్ప్రెడ్ అయిందని మనకి చాలా ఒక్కోసారి మనం అట్లా డయాగ్నోస్ చేసుకుంటాము. కొన్ని రకాల క్యాన్సర్‌లు స్పైన్‌లోనే ఆహ్, ఆహ్, స్టార్ట్ అవుతాయన్నమాట. కొన్ని బోన్ ట్యూమర్స్ అనేటివి ఉంటాయి. కానీ స్పైన్‌లోనే క్యాన్సర్ స్టార్ట్ అవ్వడం అనేది ఈ మెటాస్టాసిస్ మీద పోల్చుకుంటే చాలా రేర్ క్యాన్సర్. ఒకవేళ చాలా వటుకు ఫస్ట్ సర్జరీనే చేయడం జరుగుతుంది వాటిలికి. సర్జరీ చేసి జాగ్రత్తగా అంటే వెన్నుపూస స్పైనల్ కార్డ్‌కి ఐ మీన్ ఎఫెక్ట్ కాకుండా తీయడం. దాన్ని తర్వాత రీకన్‌స్ట్రక్ట్ అనేది చేస్తారనమాట. స్టెబిలైజేషన్ అనేది చేస్తారు. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండొచ్చండి ఒకవేళ? ఇట్ డిపెండ్స్ అండి. రకరకాల క్యాన్సర్‌లు ఉంటాయి దాంట్లో గూడా హిస్టాలజీ బట్టి. కొన్నైతే మెనింజోమాస్ అని కొన్ని రకాల క్యాన్సర్‌లు బినైన్ ఫార్మ్ ఉంటాయన్నమాట. అయ్యైతే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. హ్మ్. ఒకవేళ మాలిగ్నెంట్ టైప్ అయితే అది తీసేసాక కూడా మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్ డాక్టర్. థాంక్ యూ అండి. యాహ్!